హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్లో భాగంగా రేషియో సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా విలోమ నిష్పత్తి, ఇన్వర్స్ ఆఫ్ రేషియో గురించి డిస్కస్ చేద్దాం. విలోమ నిష్పత్తి ఉదాహరణకి A:B ఉంది. A:B అనే నిష్పత్తికి విలోమ నిష్పత్తి రాయాలంటే మనము విలోమ నిష్పత్తి రాయాలంటే యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటంటే ఏ నిష్పత్తి కానీ విలోమ నిష్పత్తి కావాలంటే సపోజ్ A:B కావాలి కాబట్టి దాని యొక్క విలోమ నిష్పత్తి ఎంత అవుతుందంటే 1/A:1/B. కానీ నిష్పత్తి అనేది ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ డినామినేటర్స్కి ఎల్సిఎం కట్టాలి. ఏకి బికి ఎల్సిఎం AB, ఏకి బికి ఎల్సిఎం ఎంత అవుతుందంటే AB. ఈ ఎల్సిఎంతో ప్రతిదాన్ని గుణించాలి. ఓకేనా? 1/A ఇంటూ AB, 1/B ఇంటూ AB. ఏకి క్యాన్సిల్, బీకి క్యాన్సిల్. ఇక్కడ ఎంత లేదంటే B:2 ఇక్కడ A. సో A:B విలోమ నిష్పత్తి ఏంటంటే B:A. కాబట్టి సింపుల్గా రెండు రాశులు ఇచ్చినప్పుడు నిష్పత్తిలో దానికి విలోమ నిష్పత్తి కావాలంటే రివర్స్ తిరగేసి రాసేయండి. A:B యొక్క విలోమ నిష్పత్తి B:A అవుతుంది. ఇది యాక్చువల్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? తర్వాత A:B:Cకి విలోమ నిష్పత్తి మూడు రాశులు ఇచ్చినప్పుడు దాని విలోమ నిష్పత్తి ఎలా కడతాం అంటే ఇప్పుడు చెప్పాను. యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే A:B:Cకి విలోమ నిష్పత్తి 1/A ఇంటూ 1/B ఇంటూ 1/A ఈస్టు 1/B ఈస్టు 1/C. ఇలాగే ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు డినామినేటర్స్కి ఎల్సిఎం కట్టాలి. ABCకి ఎల్సిఎం ఎంత అవుద్ది? ABC. ఆ ABCతో ఈ మూడింటికి ఎల్సిఎం ABC. ABCతో దీన్ని మూడింటిని గుణించాలి. 1/A ఇంటూ ABC ఈస్టు 1/B ఇంటూ ABC ఈస్టు 1/C ఇంటూ ABC. ఏకి క్యాన్సిల్, బీకి క్యాన్సిల్, సికి క్యాన్సిల్. ఇక్కడ ఎంత పడుతుంది? BC, ఇక్కడ AC, ఇక్కడ AB. ఆన్సర్ ఏంటంటే A:B:Cకి విలోమ నిష్పత్తి ఏమవుద్ది? BC:AC:AB. సో దీన్ని షార్ట్ కట్లో మీరు గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలంటే ఇలాగ మూడు రాశులు ఇచ్చినప్పుడు దానికి విలోమ నిష్పత్తి కావాలంటే మొదటి రాశిని క్లోజ్ చేసేయండి. ఏని క్లోజ్ చేసేసి ఈ రెండు గుణించండి. Bని Cని గుణించండి BC. తర్వాత రెండోది Bని మూసేయండి. అప్పుడు ఏంటి మిగిలింది? AC మిగిలాయి. ఆ రెండు గుణించండి AC. మూడోది Cని మూసేయండి. ఈ రెండు గుణించండి AB. సో ఇది సింపుల్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మూడు రాశులు ఇస్తే ఈజీగా మనం విలోమ నిష్పత్తి రాయగలగాలి. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక నిష్పత్తిని దాని విలోమ నిష్పత్తితో గుణిస్తే ఆన్సరు 1. అంతే కదా? దేన్నే సరే ఒక సంఖ్యకి దాని విలోమంతో రాసినట్లయితే దాని యొక్క రెసిప్రోకల్తో గుణించినట్లయితే ఆన్సర్ 1 వస్తుంది అని. ఓకేనా? ఇప్పుడు ఇది సేమ్ అంతే. ఏంటంటే ఉదాహరణకి A:B విలోమ నిష్పత్తి B:A. సో A:B దాని విలోమ నిష్పత్తి B:A అని గుణిద్దాం. A:B ఇంటూ B:A. ఎలా గుణిస్తాం అంటే ఈ నిష్పత్తిని ఫ్రాక్షన్లో మారుద్దాం. ఎందుకంటే నిష్పత్తి అన్న ఫ్రాక్షన్ అన్న ఒకటే చెప్పాం. A:B ఎంత అవుద్ది? A/B ఇంటూ B:A ఏమవుద్ది? B/A. క్యాన్సిల్ చేయండి. బీకి క్యాన్సిల్, ఏకి క్యాన్సిల్. ఎంత వచ్చింది? ఆన్సర్ 1. చూసారా? A:B ఒక నిష్పత్తి తీసుకున్నాం. దాని విలోమ నిష్పత్తి B:A తీసుకున్నాం. A:Bని A/B అనుకున్నాం. B:A B/A అనుకున్నాం. ఆ రెండు గుణిస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 1. సో ఒక నిష్పత్తిని దాని యొక్క విలోమ నిష్పత్తితో గుణిస్తే ఆన్సర్ 1. ఓకేనా? ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 3:2 యొక్క విలోమ నిష్పత్తి ఎంత చెప్పాను. రెండు రాసులు ఇస్తే సింపుల్గా రివర్స్ రాసేయండి. 3:2 ఏమవుద్ది? 2:3 అవుతుంది దాని యొక్క విలోమ నిష్పత్తి. చూడండి, 1/3:1/2 యొక్క విలోమ నిష్పత్తి. 3:2 ఇస్తే రివర్స్ రాసాం 2:3 అని. మరి 1/3:1/2 ఇస్తే రివర్స్ రాయండి. ఏమవుతుంది? అక్కడ 1/2 ముందుకు వస్తుంది, 1/3 అటువైపు వెళ్తుంది. అయితే నిష్పత్తి ఇప్పుడు కూడా ఫ్రాక్షన్ ఉండకూడదు. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. అలాంటప్పుడు ఏం చేయమను? ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలని చెప్పాను. ఎంత? 2కి 3కి ఎల్సిఎం 6. 6తో వీటిని గుణించండి. 1/2 ఇంటూ 6, 1/3 ఇంటూ 6. 2 3s 3 2s. అంటే ఆన్సర్ ఇక్కడ 3:2 ఆన్సర్ 3:2. లేదంటే ఎప్పుడైనా 1/, అని ఇచ్చి 1/, అని ఇస్తే దాని యొక్క విలోమ నిష్పత్తి ఏమవుద్ది? ఈ కింద పైకి వెళ్తాయి. 1/3 ఏమవుద్ది? 3 అవుద్ది. 1/2 ఏమవుద్ది? 2 అవుద్ది సింపుల్గా. ఓకేనా? ఉదాహరణకి A:B విలోమ నిష్పత్తి B:A అన్నాం కదా. మరి 1/A:1/B విలోమ నిష్పత్తి దీన్ని తిరగేసేయండి. దీన్ని తిరగేయండి B. ఓకేనా? ఈ విధంగా గుర్తుంచుకోండి. లేదంటే మెయిన్ ప్రొసీజర్ ప్రకారంగా చేయండి, ఏదైనా ఒకటే.
నెక్స్ట్ 3:2:1 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? 3:2:1 యొక్క విలోమ నిష్పత్తి. ఇలాగ 3 రాసులు ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి కావాలని చెప్పాను. ఫస్ట్ రాశిని మనం క్లోజ్ చేయండి. మొదటి రాశి క్లోజ్ చేసి మిగతా 2 గుణించమని చెప్పాను. 2 × 1 2 ఒకట్ల అంతా 2. సో రెండోది క్లోజ్ చేసి మొదటిది 3 గుణించండి. 3 ఒకట్ల 3. మూడోది క్లోజ్ చేసి మొదటి 2 గుణించండి. 3 2 6. ఈ 3 కూడా ఒకే టేబుల్లో పోతే మనము కనిష్ట పదాల్లోకి మార్చాలి. 2 1 జా పోవు, 3 ఒక్క టేబుల్లో పోవు. కాబట్టి ఆన్సర్ 2:3:6. మళ్ళీ చెప్తున్నాను, 3 రాసులు ఇచ్చి దాని యొక్క ఇన్వర్స్ కావాలంటే, ఇన్వర్స్ ఆఫ్ రేషియో కావాలంటే మొదటి రాశిని క్లోజ్ చేసి మిగతా 2 గుణించండి. 2 ఒకట్ల 2. అదే మొదటి పదం. రెండో పదం కావాలంటే రెండో రాశిని మూసియండి. రెండో రాశిని మూసి మొదటిది చివరిది గుణించండి. 3 ఒకట్ల 3. మూడో పదం కావాలంటే మొదటిది రెండోది గుణించండి. 3 క్లోజ్ చేసి 3 2 6. ఇది సింపుల్ ఆన్సర్. ఓకేనండి. ఇక్కడ ఒక సమ్ చూడండి, 2/3:4/5 యొక్క విలోమ నిష్పత్తి కావాలన్నాడు. సో మనకి ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఫ్రాక్షన్ని మనము సింప్లిఫై చేయాలి. ఎల్సిఎం కట్టుకోవాలి డినామినేటర్స్కి. 3కి 5 ముందు ఈ ఫ్రాక్షన్ లేకుండా డైరెక్ట్గా ఒక రేసి వచ్చినట్లు రాసుకోవాలి. అదే పూర్ణాంకాలకు వచ్చినట్టు రాసుకోవాలి. ఎలాగంటే 3కి 5కి మనము ఎల్సిఎం కడితే 15. ఆ 15తో ఇట్లా గుణించండి. 2/3 × 15, 4/5 × 15. 3 5 జా 5 3 జా 2 5 జా ఎంత అండి 10, 4 3 జా 12. ఈ 2 ఒకే టేబుల్ పోతాయి. 2 5 జా 2 6 జా. ఎంత వచ్చింది? దీని యొక్క ఆన్సరు 5:6. దీనికి ఏం కట్టాలి? విలోమ నిష్పత్తి. 5:6కి ఏమవుతుంది ఆన్సరు? 6:5 అనేది దాని యొక్క ఇన్వర్స్ ఆఫ్ రేషియో. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి, 3:5 యొక్క విలోమ నిష్పత్తి A:2. 3:5కి విలోమ నిష్పత్తి ఇచ్చిన రేసు 3:5, దాని యొక్క విలోమ నిష్పత్తి A:2. అయితే ఏ విలువ ఎంత? చూసారు, విలోమ నిష్పత్తి మీద ఈ విధంగా కూడా బిట్ అడగొచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా మనము బిట్ని మనం అనాలిసిస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు ఎంతో చెప్పాను, ఒక నిష్పత్తి మరియు దాని యొక్క విలోమ నిష్పత్తులని రెండింటిని గుణించినట్లయితే లబ్ధం ఎంత వస్తుంది చెప్పాను? ఆన్సర్ 1. సో 3/5 3:5 ఇచ్చి 3/5, A:2ని A/2. ఏ విధంగా ఒక నిష్పత్తి దాని యొక్క విలోమ నిష్పత్తిని గుణిస్తే ఆన్సర్ ఎంత అండి? 1. అంతే కదా? 1. ఇప్పుడు చూడండి, ఈ 2 క్యాన్సిల్ అవ్వు, ఈ 2 క్యాన్సిల్ అవ్వు. సో పై 2 గుణించదమా? 3 × A 3A, 5 2 జా 10 = 1. సో ఇక్కడ మనకి 10 ఇక్కడ భాగిస్తుంది వెళ్తే గుణిస్తుంది. కాబట్టి 3A = 10 1 జా 10. సో 3ని ఏని గుణిస్తుంది, 3ని ఏ గుణిస్తుంది. ఈ 3 ఇక్కడ గుణించినప్పుడు అటు వెళ్తే ఏమవుతుంది? భాగిస్తుంది. ఏని 3 గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. సో ఆన్సర్ అంతా ఏ అండి? 10/3. ఆన్సర్ అంతా ఏ 10/3. ఓకే. నెక్స్ట్ మనకి బహుళ నిష్పత్తి, దీనినే కాంపౌండ్ రేషియో అని, మిశ్రమ నిష్పత్తి అని, సంకీర్ణ నిష్పత్తి అని ఏ పేరుతో పిలిచినా ఆ 3 ఒకటే. సో 2 నిష్పత్తులు ఇచ్చి A:B C:D 2 నిష్పత్తులు ఇచ్చి ఆ 2 నిష్పత్తులకి బహుళ నిష్పత్తి కట్టమంటాడు. సో బహుళ నిష్పత్తి కట్టాలంటే, సో మనం ఒక నిష్పత్తిలో మొదటి పదం ఏమంటాం? పూర్వపదం, తర్వాత పరపదం. ఇదో పూర్వపదం, పరపదం. సో బహుళ నిష్పత్తి కావాలంటే పూర్వపదాల లబ్ధం. ఇక్కడ పూర్వపదము A, ఇందులో పూర్వపదము C. సో పూర్వపదాల లబ్ధం ఏమైంది? AC ఈస్టు పరపదాల లబ్ధం B × D BD. ఓకేనా? పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధమే దాని యొక్క బహుళ నిష్పత్తి. నెక్స్ట్ దీనికి ఇంకోటి ఏంటంటే A:B C:D బహుళ నిష్పత్తి కావాలంటే A:B అలా రాయొచ్చు, ఫ్రాక్షన్లోని A/B ఇంటూ దీన్ని C/D. ఈ 2 గుణిస్తే ఏమొస్తుంది? AC/BD. ఇది దాని యొక్క బహుళ నిష్పత్తికి ఈ సూత్రం అవుద్ది, లేదా ఈ సూత్రం రాయొచ్చు. సో ఇక్కడ A:B C:D 2 నిష్పత్తులకు బహుళ నిష్పత్తి కావాలంటే పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధము. ఓకే. లేదు అంటే ఈ నిష్పత్తిని ఫ్రాక్షన్లో మార్చి గుణించవచ్చు, A/B ఇంటూ C/D. సో 2 ఆన్సర్లు ఎలా చేసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 3 నిష్పత్తులు ఇచ్చాడు అనుకోండి, A:B C:D E:F. వాటి యొక్క బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో కావాలంటే ఎన్ని నిష్పత్తులు ఇచ్చినా సరే పూర్వపదాల లబ్ధం గుణించాలి. A × C × E ఎటైందండి? ACE ఈస్టు పరపదాల లబ్ధం B × D D × F BDF. ఓకేనా? పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం. దీన్నే ఇంకోలా రాయొచ్చు,
ఇది చెప్పను, ఇట్లా ఫ్రాక్షన్లో మార్చి గుణించిస్తే అది దాని బహుళ నిష్పత్తి అవుతుంది. ఫ్రాక్షన్లో చెప్పండి, A/Bని A/B ఇంటూ, ఓకేనా, తర్వాత C/D ఇంటూ E/F. ఈ మూడు ఇలాగా గుణించేసి ఆటోమేటిక్గా మన సమ్ ఇచ్చినప్పుడు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఈ మూడు గుణిస్తే పైన న్యూమరేటర్స్ అని గుణించండి, ACE, BDF, ఓకేనా, రెండు ఒకటే, ఓకేనా. ఈ విధంగా ఒక రెండు రేషియోస్ ఇచ్చి, రెండు నిష్పత్తులు ఇచ్చి బహుళ నిష్పత్తి కావాలన్నా, మూడు నిష్పత్తులు ఇచ్చి బహుళ నిష్పత్తి కావాలన్నా వాటి పూర్వపదాల లబ్ధము ఇంటూ ఈస్టు పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం. లేదు ఆ ఫ్రాక్షన్స్ని భిన్నాల్లో, ఆ నిష్పత్తిని భిన్నాల్లో మార్చుకుని గుణించవచ్చు. A/Bని A/B ఇంటూ C/Dని C/D, ఆ రెండు గుణించేసిన వచ్చిన ఆన్సరు బహుళ నిష్పత్తి అవుతుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2:3, 4:5ల బహుళ నిష్పత్తి కావాలి. బహుళ నిష్పత్తి కావాలంటే పూర్వపదాల లబ్ధం 2 4 ఎంత అండి 8, 3 5 15 పరపదాల లబ్ధం. సో ఈ రెండు ఇంకే టేబుల్ పోతే పోవు, కాబట్టి ఆన్సర్ ఇదే. ఇక్కడ చూడండి, 9:4, 5:3, 12:8ల బహుళ నిష్పత్తి ఎంత? మనకి 3 రేషియోస్ ఇచ్చాడు. ఇలాగ 3 కానీ మనకి ఇచ్చినట్లయితే పూర్వపదాల లబ్ధం గుణించవచ్చు, ఈస్టు పరపదాల లబ్ధం వేసవచ్చు. లేదా ఫ్రాక్షన్లో మార్చుకుంటే 9/4 ఇంటూ 5/3 ఇంటూ 12/8, ఓకేనా. ఇప్పుడు ఇట్లా మనకు ఏమైనా ఆటు క్యాన్సిల్ అవుతాయో చూడండి. ఇక్కడ పోతే చూడండి, 3 1 జా 3 4 జా, నెక్స్ట్ ఈ 4కి క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకా 5 8 క్యాన్సిల్ అవుతాయి. పైన 9 5 జా 45, కిందన 8 1 జా 8. 45/8ని ఎలా రాయొచ్చు? 45:8. భిన్నాన్ని ఫ్రాక్షన్లో చెప్పొచ్చు, ఫ్రాక్షన్ భిన్నంలో చెప్పొచ్చు. సో దీని యొక్క బహుళ నిష్పత్తి 45:8. లేదు పూర్వపదాలు గుణిద్దాం. 9ని 5ని 12 గుణించండి, ఓకేనా. 5 12 60, 69 540 ఈస్టు లేదా ఈస్టు, ఓకేనా. 5 12 60, 69 540 ఈస్ట్. నెక్స్ట్ పరపదాలు చూద్దాం. 4 × 3 × 8, ఓకేనా. 4 3 12, 12 96. ఈ రెండు ఒకే టేబుల్తో మనము సింప్లిఫై చేయాలి, ఓకేనా. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి ఎలా పోద్దంటే 12 టేబుల్లో పోతే చూడండి, 12 4 జా 48, ఇంకా 6 ఉంటాయి ఇక్కడ. 12 5 జా, అలాగే 12 8 జా 96. సో ఎంత వచ్చింది ఆన్సర్? 45:8. సో ఏదైనా ఒకటే. ఈ విధంగా మనకు 3 కానీ నిష్పత్తులు ఇచ్చి బహుళ నిష్పత్తి కట్టాలంటే సింపుల్గా ఫ్రాక్షన్స్లోకి మార్చుకొని ఇంటూ చేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. సో ఇక్కడ ఈ ఫ్రాక్షన్ని మనము నిష్పత్తులు చెప్పడం, ఓకే. ఇది బహుళ నిష్పత్తి సంబంధించి మరో మోడల్ పెట్టి చూద్దాం. నెక్స్ట్ టైం చూడండి, 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x అయినా x వాల్యూ ఎంత? ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 and 3:7 ఈజ్ 45:x, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఇచ్చాడు 45:x అని. అయితే x వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. సో మన జాగ్రత్త చూడండి, 5:8, 3:7 వీటికి బహుళ నిష్పత్తి ఎంతో కట్టల ముందు. సో బహుళ నిష్పత్తి కావాలంటే పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధము. 5 3 15 ఈస్టు 8 7 56. ఇది దీని యొక్క బహుళ నిష్పత్తి. ఇది లెక్క ప్రకారంగా ఎంత ఇచ్చిన బహుళ నిష్పత్తి? 45:x. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. వీటికి బహుళ నిష్పత్తి కట్టి ఆ బహుళ నిష్పత్తిని ఆడ ఇచ్చిన లెక్క ప్రకారంగా ఇచ్చిన ఆన్సర్కి ఈక్వల్ చేయాలి. అయితే ఈ రెండింటిని 2 రకాలు చేయొచ్చు సమ్మని. ఎలాగంటే ఫస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తుల్య నిష్పత్తులు చెప్పుకున్నాం, సమాన నిష్పత్తులు తుల్య నిష్పత్తులు చెప్పుకున్నాం. ఏంటంటే 15:56ని ఎలా రాయొచ్చు? 15/56 రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ 45:x ఎలా రాయొచ్చు? 45/x. సో 15 ఏమో 45 అయింది, 15 ఏమో 45 అయింది. ఎలా అయింది? 15ని 3తో గుణిస్తే 45 అయింది, 15ని 3తో గుణిస్తే 45 అయింది, ఓకేనా. ఇప్పుడు 56ని కూడా 3తోటే గుణించాలి. 15 × 3 చేస్తే 45 అయింది. సో ఒక నిష్పత్తిలో మొదటి పదాన్ని దేంతో గుణిస్తామో ఆ తర్వాత పదాన్ని కూడా అదే దాంతో గుణించాలి. లేదంటే ఫ్రాక్షన్లో లవాన్ని దేంతో గుణిస్తామో హారాన్ని కూడా దాంతోనే గుణించాలి. అలాగే ఒక నిష్పత్తిలో ఉన్న 2 పదాలను ఒకే సంఖ్యతో గుణించినా ఒకే సంఖ్యతో భాగించిన దాని విలువ మారదని ముందే చెప్పుకున్నాం కదా.
కాబట్టి ఇక్కడ 15ని 3తో గుణించినప్పుడు 56ను కూడా 3తోటే గుణించాలి. సో 3 56లు ఎంత అంటే అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 56 అంటే 3 6లు 18, 3 5లు 15, 1 16 ఎంత ఆన్సర్ ఇక్కడ 168. సో ఈ విధంగానా చేయొచ్చు. లేదు మనం అనుపాతం లెక్కలు మనకు అవ్వలేదు కాబట్టి అనుపాతం ప్రకారం కూడా చేయొచ్చు. 15:56 ఈజ్ ఈక్వల్ టు 45:x. ఇక్కడ 2 రేషియోలు ఈక్వల్ అని ఇచ్చాడు. 2 రేషియోస్ ఈక్వల్ చేసామంటే అంటే ఇది బహుళ నిష్పత్తి మనం కట్టాము, అది ఇచ్చిన బహుళ నిష్పత్తి 2 ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేస్తాం. 2 రేషియోల మధ్య ఈజ్ ఈక్వల్ టు ఉందంటే అంచెముల లబ్ధము అంటే చివరి గుణించాలి ఆ లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అంచెముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అంటే 15 × x ఈజ్ ఈక్వల్ టు 56 × 45. అంచెములు అంటే చివరి 2 గుణించాలి ఆ లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధానికి ఈక్వల్. ఎప్పుడు 2 రేషియోస్ సమానమైనప్పుడు. ఇది అనుపాతంలో వస్తుంది, మీకు చెప్పలేదు, అందుకే మీకు తుల్య నిష్పత్తి ప్రకారంగా చెప్పాను. ఓకేనా? సో ఈ మూల కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఎక్స్ని 15 గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది 56 × 45/15. 15 మూళ్ళు 45, 3 56లు 168. సో ఎలా చేసినా ఒకటే. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి. 3:4 మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయినా ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ రెండింటికి బహుళ నిష్పత్తి కట్టాలి, 45:xకి ఈక్వల్ చేయాలి. అయితే కండిషన్ ఏంటంటే మొదటిదేమో 3:4, తర్వాతదేమో 4:5 యొక్క విలోమ నిష్పత్తి తీసుకోవాలి. అంతేకాని రెండింటికి విలోమ నిష్పత్తులు కట్టకూడదు, రెండో దాని యొక్క విలోమ నిష్పత్తి రాయాలా. 4:5కి ఎంత అవుతుందండి? 5:4. అప్పుడు ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తి కట్టాలి. పూర్వపదాల లబ్ధము ఈస్ట్ పరపదాల లబ్ధం. పూర్వపదాల లబ్ధం అంటే 15, ఈస్ట్ 4 16. ఇది లెక్క ప్రకారంగా బహుళ నిష్పత్తి ఎంతకి ఈక్వల్ అండి? 45:xకి ఈక్వల్. దీనిని మీకు చెప్పానంటే తుల్య నిష్పత్తి ప్రకారంగా చేయాలి. ఎలాగంటే దీన్ని ఫ్రాక్షన్లో మార్చుకోండి. 15/16 ఇది 45/x. 15 ఎంత అయింది? 45 అయింది. అంటే 15ని దేనితో గుణిస్తే 45 అయింది? 3 తోటి. సో న్యూమరేటర్ని 15తో గుణించినప్పుడు డినామినేటర్ని కూడా 15, న్యూమరేటర్ని 3తో గుణించినప్పుడు డినామినేటర్ని కూడా 3తోటే గుణించాలి కదా. సో 15 మూలు 45 అయినప్పుడు 16 మూలు ఎంత? 48 వస్తుంది. ఎక్స్ దగ్గర 48 వస్తుంది. ఓకేనా? లేదు అనుపాతం లెక్క ప్రకారంగా అయినా చేసుకోవచ్చు. 15:16 ఈజ్ ఈక్వల్ టు 45:x. 2 రేషియోలు ఈక్వల్ అంటే అంచెముల లబ్ధము అంటే 15 × x ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము 16 × 45. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ కావాలి, ఎక్స్ని 15 గుణిస్తుంది వెళ్తే భాగిస్తుంది. ఓకేనా? 15 1లు 15 3లు పైన మిగిలింది 16 × 3 ఎంత అండి? 48. సో ఎలా చేసుకున్నా ఒకటే. సమ్ చూడండి. 7:5 మరియు 8:xల బహుళ నిష్పత్తి 84:60. సో వీటికి బహుళ నిష్పత్తి కట్టి దాన్ని 84:60కి ఈక్వల్ చేయాలి. సో 7:5 8:xల బహుళ నిష్పత్తి ఎలా కడతాం? పూర్వపదాల లబ్ధం 7 8 ఎంత అండి? 56. పరపదాల లబ్ధం 5 × x 5x. ఇది దేనికి ఈక్వల్? 84:60. యాక్చువల్గా ఈ 2 సూక్ష్మ పదాలకు మార్చాలి, కనిష్ట పదాలకి. ఎలాగంటే మనకి 12 ఏళ్ళు 84, 12 5లు 60. సో ఇది ఎలాగవుతుందండి? 56:5x ఈజ్ ఈక్వల్ టు 7:5. ఈ 2 ఒకే టేబుల్తో పోతాయి. 12 ఏళ్ళు 84, 12 5లు 60. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని మనం తుల్య నిష్పత్తి ప్రకారం చేద్దాం. 56/5x ఇది 7/5. ఇక్కడేమో చూడండి మనకి ఇటువైపుది కావాలి. ఎక్స్ ఇటువైపు ఉంది, ఇటువైపు ఎలా మారే చూసుకోండి. 7 ఎలా మారింది? 56గా మారింది. అంటే 7ని 8తో గుణిస్తే 56 అయింది. మరి 5ను కూడా 8తోటే గుణించాలి, అంతే కదా. 5ను కూడా 8తో గుణించాలి అంటే 5 8లు 40. అంటే 5x దగ్గర ఎంత రావాలా? 40 రావాలా. 5x దగ్గర 40 రావాలా. అంటే ఎక్స్ ఎంత అయినట్టు? 40/5 అంటే 8, అంతే కదా. మళ్ళీ చెప్తే చూడండి, 56/5x ఈజ్ ఈక్వల్ టు 7/5. సో ఎటువైపు కావాలి మనకి? ఇటువైపు ఎక్స్ ఉంది కాబట్టి ఇటువైపు ఎలా మాత్రం చూసుకోండి. 7 ఏమో 56 అయింది. అంటే 7 8లు 56. అంటే ఇక్కడ న్యూమరేటర్ 8తో గుణించినప్పుడు డినామినేటర్ 8తో గుణించండి. 5 8లు 40. అంటే ఇక్కడ 40 రావాలా. 40 రావాలంటే 5 × x 5 అంతలు 40, 5 8లు.
లేదు 5x దగ్గర 40 రావాలా. ఎందుకు 5 8 40 కదా, 5x దగ్గర 40 రావాలా. అంటే ఎక్స్ ఎంత అవ్వాలి, 40/5. ఎక్స్ 5 గురించి భాగిస్తుంది, 5 8 40. సో ఆన్సర్ 8. ఓకేనండి. ఇది విలోమ నిష్పత్తి మీద, బహుళ నిష్పత్తి మీద ఈ విధంగా మన బిట్స్ రావచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ నిష్పత్తి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ లెక్కలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా.